హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వివేక్ జయదేవ్తో ఈరోజు ఇక్కడ జరగబోయేది నా పెళ్లి పెద్దనాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పెళ్ళి అని చెప్పి జయదేవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును పెద్దనాన్న, మా అమ్మ మా పెళ్ళికి ఒప్పుకోదని అర్థమైంది, అందుకే జానుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. కానీ ఇంతమంది సమక్షంలో మీ అమ్మకు తెలియకుండా జాను మెడలో తాళి ఎలా కడతావురా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అన్ని ఏర్పాట్లు చేశాను పెద్దనాన్న అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఓ నిన్న అందుకేనా అందరికీ కొత్త బట్టలు ఇచ్చింది, మీ పెద్దమ్మ అప్పటికి ఊహించింది, మీ పెద్దమ్మ ఊహించింది కరెక్ట్ అయింది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అవును పెద్దనాన్న, ఒకవేళ మా అమ్మ ఈ పెళ్ళికి అడ్డుపడితే మీరు పెద్దమ్మ అన్నయ్య ఉన్నారన్న ధైర్యంతోనే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు వివేక్, జానుతో నీ పెళ్లి జరిగితే నీ జీవితం బాగుంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి మిత్ర కూడా వివేక్ని పొగుడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత జయదేవ్ వివేక్తో కనీసం లక్ష్మికైనా ఈ విషయం తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు పెదనాన్న, వదినకు ఈ విషయం తెలీదు, అసలే వదిన తన ప్రాబ్లమ్స్తోనే సతమతం అవుతుంది, ఇప్పుడు కొత్తగా మా ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పడం ఎందుకని వదినకు ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటే, మంచి పని చేశారా, మీరు లక్ష్మిని బాగా అర్థం చేసుకున్నారు, అలాగే ఇక్కడ కొంతమంది కూడా లక్ష్మిని అర్థం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా బాగుండేది అని చెప్పి మిత్రను ఉద్దేశించి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత మిత్ర ఆల్ ది బెస్ట్ అని చెప్పి వివేక్కి ఆల్ ది బెస్ట్ చెబుతాడు. నువ్వు కూడా లక్ష్మిని దూరం చేసుకోకుండా ఉంటే నీ జీవితం కూడా వాడి జీవితంలాగే బాగుంటుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. అదిగో వదిన వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్పి సంజన అప్పుడే గుళ్ళోకి వస్తున్న లక్ష్మి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. రెండోదిన మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి సంజన జానుతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దేవి అని సంజన జానుని వదిన అని పిలవడంతో, ఇప్పుడు నువ్వు వదిన అని పిలిచింది ఎవరిని అని చెప్పి సంజనని అడుగుతూ ఉంటుంది. లక్ష్మి వదిని పిలిచానని సంజన అంటూ ఉంటే, అప్పుడు మాకేంటి జానుని పిలిచినట్టుగా అనిపించిందని మనీష అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద వరుసకు జాను కూడా వదిన అవుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు అనవసరమైన వరుసలు కలపాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవి అని సంజన మీద మండిపడుతూ ఉంటుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు జాను అని చెప్పి సంజన జానుని పొగుడుతూ ఉంటే, తను మామూలుగానే ఉంది, నువ్వు ఇచ్చిన కాస్ట్లీ పట్టుచీర వల్ల అలా అందంగా ఉంది అంతే అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. నీకు ఎవరి దిష్టి తగలకూడదు అని చెప్పి సంజన అంటూ ఉంటే, అవును సంజన, నువ్వు చెప్పింది కరెక్టే, నా చెల్లెలు చాలా అందంగా ఉంది, కొందరి దిష్టి పడితే అసలు మంచిది కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్విప్పుడు మమ్మల్ని ఉద్దేశించి అన్నావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే, నేనేమి మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. తర్వాత అరవింద, నువ్వు చెప్పింది నిజం లక్ష్మి, జాను అందంగా ఉంది, నువ్వు లక్ష్మి అయితే జాను మహాలక్ష్మి అని చెప్పి తనకు దిష్టి చుక్క పెట్టు అని అంటూ ఉంటే, లక్ష్మి తన కళ్ళకున్న కాటుక తీసి జాను బుగ్గ మీద దిష్టి చుక్క పెడుతుంది. జానుకి దిష్టి చుక్క పెట్టి మంచి పని చేసా వదినా అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. వరే వివేక్, చూసావా లక్ష్మి కూడా దిష్టి చుక్క పెట్టేసింది అని జయదేవ్ అంటూ ఉంటాడు. వదిన చేతుల మీదుగా దిష్టి చుక్క పెట్టిందంటే ఇక ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు పెద్దనాన్న అని చెప్పి వివేక్ సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అంతా కలిసి లోపలికి వస్తారు. ఇక అప్పుడు పంతులు గారు అమ్మాయికి సంబంధించిన వాళ్ళు వచ్చి కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, సంజన మీ అత్తగారు మామగారు మీ ఆయన ఎక్కడే అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సంజన వాళ్ళెవరూ లేరమ్మా అని చెప్పి అంటూ ఉంటే, వాళ్ళెవరూ లేకుండా ఈ పూజ ఏంటి అని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. మరేం లేదమ్మా, మా అత్త మామలు తీర్థయాత్రలకు వెళ్ళారు, మా ఆయన ఢిల్లీ వెళ్ళారు, అందుకే మీ చేతుల మీదుగా పూజ జరిపిద్దామని మిమ్మల్ని అందరినీ పిలిచాను అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు వివేక్ పీటల మీద కూర్చుంటాడు. అప్పుడు నువ్వు కూర్చున్నావేంట్రా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఈ అబ్బాయి ఆ అమ్మాయికి అన్నయ్య అవుతాడు కాబట్టి పీటల పైన కూర్చోవచ్చు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత జాను, నువ్వెందుకు ఇక్కడ, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కదా అని చెప్పి దేవి అని జానుని అక్కడి నుండి వెళ్ళిపోమ్మని అంటూ ఉంటుంది. ఇక దాంతో వివేక్, అలా అయితే మనీషాను కూడా ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పమ్మా, ఎందుకంటే మనీషకి ఇంటికి కూడా ఎటువంటి సంబంధం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు దేవి అని
మనీష మిత్రకి కాబోయే భార్య అని చెప్పి అంటూ ఉంటే, అంటే ఈ అమ్మాయికి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదమ్మా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి మిత్రకి కాబోయే భార్య అని దేవి అని అంటూ ఉంటే, ఇప్పుడైతే ఆ అమ్మాయికి ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆ అమ్మాయిని వెళ్ళమని చెప్పండి అని పంతులు గారు అంటూ ఉంటారు. అవునమ్మా, కనీసం జాను అయినా లక్ష్మీ వదినకు చెల్లెలవుతుంది కాబట్టి తను కూడా ఈ ఇంటి మనిషే. మనీషకైతే ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తను బయట మనిషి అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ప్రస్తుతానికి మీరు సైలెంట్గా ఉండండి ఆంటీ, జానుని పంపించేస్తే వీళ్ళు నన్ను కూడా పంపించేసేలాగా ఉన్నారు అని చెప్పి మనీష దేవి అని ఆపుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వివేక్ పీటల మీద కూర్చుంటూ ఉంటే అప్పుడు సంజన, నువ్వు అన్నయ్య ఇద్దరూ కలిసి అన్నయ్యని పీటల మీద కూర్చోబెట్టండి వదిన అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మీ మిత్ర ఇద్దరూ కలిసి వివేక్ని పీటల మీద కూర్చోబెడతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకెందుకో వీళ్ళు పెళ్లి జరిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి సంజనని పక్కకు తీసుకుని వెళ్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సంజన? శాంతి పూజ అని చెప్పారు, మరి వివేక్ పీటల మీద కూర్చొని ఉన్నాడు, వినాయక పూజ చేయిస్తున్నారేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో సంజన, ఏం లేదు వదిన, మా వాళ్ళంతా ఊర్లో లేరు కదా, అందుకే నా కోసం పూజ చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను అంతే అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్ళప్పుడు పెళ్లి కొడుకు చేత వినాయక పూజ చేయిస్తారు కదా, అందుకే నాకు అనుమానం వచ్చి అడిగాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, వివేక్ అన్నయ్య చేత వినాయక పూజ చేయిస్తేనే వదిన ఇన్ని ప్రశ్నలు వేస్తుంది. కాసేపట్లో జాను చేత గౌరీ పూజ కూడా పంతులు గారు చేయిస్తారు. ఇక అప్పుడు వదిన ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతుందో అని చెప్పి నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అని సంజన కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు మిత్ర అక్కడికి వచ్చి, చూడు లక్ష్మి, ఇక్కడ ఏది కూడా నీకు తెలియకుండా జరగడం లేదు, అంతా నీకు తెలిసిందే, నువ్వు దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటే చాలు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సరే సంజన, నువ్వు నా ఆడపడుచు కాబట్టి నీకోసం నేను ఏదైనా చేస్తాను, నేను ఏం చేయాలో చెప్పు అని అంటూ ఉంటుంది. నువ్వు ఏం చేయక్కర్లేదు, లాస్ట్లో అక్షింతలు వేస్తే సరిపోతుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు కాస్త వదిన పక్కనే ఉండు, అప్పుడైనా వదిన ప్రశ్నలు వేయడం ఆపుతుందేమో అని చెప్పి సంజన అంటూ ఉంటుంది. ఇక సంజన అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మిత్ర లక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. ఇద్దరు ఒకరి పిల్లలకు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉందండి అని చెప్పి సంజన లక్ష్మి కనిపించడం లేదు అని మనీష దేవ్యానికి చెప్పడంతో ఇద్దరు కూడా సంజనని లక్ష్మిని వెతుక్కుంటూ పక్కకి వస్తారు. ఇక అలా వాళ్ళు పక్కకు వచ్చేసరికి మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరిని అలా చూడగానే మనీష దేవి అని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు పిచ్చి పట్టేలాగా ఉంది, మిత్ర లక్ష్మి చేయి పట్టుకున్నాడేంటి, ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటున్నారేంటి అని చెప్పి మనీష కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత పూజ దగ్గరికి వెళ్దాం పదలక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు. లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా పూజ జరుగుతున్న చోటికి వస్తారు. అబ్బాయి చేత వినాయక పూజ చేయించడం పూర్తయింది. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. దాంతో మనీష, నాకు పెళ్లి కాలేదు పంతులు గారు, నేను కూర్చోవచ్చా పీటల మీద అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.